ఎప్పుడైతే నిన్న శివరాత్రితో ముగిసింది. అయితే ఒకటి సార్, ఈసారి అంటే ప్రతిపక్షాలు ఎలాంటి ప్రచారం చేసినా, కుంభమేళాకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేసినా విజయవంతంగా యోగి ఆదిత్యనాథ్, మోడీ ద్వయం ఒక రకంగా దీన్ని ఫుల్ఫిల్గా సక్సెస్ అయ్యారా ముగించడంలో? దాదాపు 70 నుంచి 80 కోట్ల మంది ఎంతమంది స్నానాలు చేశారు అనేది ఒక లెక్క చెప్తున్న నేపథ్యం. అంటే ఒకటి కుంభమేళ మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, భారతదేశంలో హిందూ చైతన్యం బాగా ఇంప్రూవ్ అయింది, ఈ చైతన్యం అనేటటువంటిది మంచి కాన్సెప్ట్ అవుతుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే వీళ్ళందరూ ఫీల్ అవుతున్నట్టు, ఏదైతే సుదీర్ఘకాలం పాటు హిందువులందరినీ కూడా, ఇదివరకు నాకు బాగా గుర్తు, స్నానాలకని చెప్పి పొద్దున్నే వెళ్తున్నామంటే కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎరా పుణ్యం వచ్చేసిందా, వేసుకుని వచ్చేసావు 1 కిలో అని వెటకారం చేసేవాళ్ళు. లేదా ఈ మన తద్ది, అట్ల తద్దని, ఉండ్రాల తద్దని ఇట్లా పెట్టినప్పుడు ఇంట్లో తోరం కట్టేవాళ్ళు. సాయంత్రం దాకా ఉపాసం ఉండి రాత్రికి వెళ్ళాలన్నమాట. రాత్రికి పూజ చేసుకున్నాక తింటాం. తోరం చూడగానే తెచ్చేసుకున్నావా పుణ్యం అంతా అనేవాళ్ళు. దీంతో రెండోసారి అమ్మ వద్దే, ఆ స్కూల్లో కాలేజీలో ఎక్కిరిస్తారే అనే పరిస్థితి ఉండేది. బొట్టు పెట్టుకుని వెళ్ళడం అనేటటువంటిది ఫీలింగ్ కింద ఉండేది అప్పుడు. అది వేరే మతం వాళ్ళ వల్ల కాదు, స్వమతంలోనే ఉన్నటువంటి, స్వధర్మంలోనే ఉన్నటువంటి నమ్మనటువంటి నాస్తిక హేతువాద మిత్రుల వల్ల. ఇప్పుడు అట్ట ఎవడు ఫీల్ అవ్వట్లా, గుడికి వెళ్ళడానికి